హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, లాస్ట్ టైం నేనొకటి నా జ్యువెలరీ కలెక్షన్‌ది నేనొక వీడియో చేశాను. అదైతే అందరికీ చాలా నచ్చింది. సో, జ్యువెలరీ నేను ఏదైతే పెట్టానో అది సేల్‌కి అనుకుని చెప్పి దీని ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. సో, అదైతే సేల్‌కి కాదండి. అది నా కలెక్షను. సో, నేనైతే ఎవరి దగ్గర తీసుకున్నానో వాళ్ళ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అన్నారు కాబట్టి, నేను ఆవిడ దగ్గర కొన్ని సెట్స్ ఆఫ్ జ్యువెలరీస్ తీసుకొచ్చాను పీసెస్‌ని. సో, అది మీకు కలెక్షన్ చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో, ఇది చూడండి. సో, తన దగ్గరే నేను ఈ సెట్ కూడా తీసుకున్నా. సో, చోకరెల్లా వచ్చేసింది. సో, నేను నార్మల్ పంజాబీ వేసుకున్న ప్లెయిన్‌ది. సో, చూసారు కదా! చాలా లుక్ అయితే చాలా డీసెంట్‌గా ఉండింది కదా! సో, చోకర్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుండింది. సో, ఇట్లా చాలా డిఫరెంట్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి తన దగ్గర. సో, నేను దాన్ని మీకు వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే గనుక దాన్ని స్క్రీన్‌షాట్ తీసేసి నేను నెంబర్ ఇస్తాను మీకు. సో, ఆ నెంబర్‌కి కనుక డిస్‌ప్లే అవుతుంది కదా! ఆ నెంబర్‌కి కనుక మీరు కాంటాక్ట్ అయితే గనుక దాని ప్రైస్ ఎంత ఏంటి అనేది మీకు చెప్తది. సో, మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, మీకు నేను లాస్ట్ వీడియోలో నా జ్యువెలరీ అంతా నేను మీకు వన్ బై వన్ ఎలా చూయించానో, సో, దీంట్లో కూడా అలానే చూపిస్తాను మీకు. దాని సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది కూడా. సో, దీని దగ్గర కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. ఇదేమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు. మీరు ప్రమోషనల్ వీడియో అనుకున్నా కూడా ఓకే, నాకేమి ఇబ్బంది లేదు. సో, కొంతమంది అనుకుంటారు కాబట్టి సో, నేను వాళ్ళకి చెప్తున్నాను. సో, ఇది వన్ ఆఫ్ బెస్ట్ నాకు బాగా నచ్చినట్లో ఇదొకటనమాట. సో, శారీస్ మీదకి గానీ, వాటి మీదకి గానీ చాలా బాగుంటది. సో, పూసలవి చూసారా? రామలక్ష్మి పరివార్‌తో చాలా అంటే చాలా క్యూట్‌గా వచ్చింది ఏనుగులతో. చూసారు కదా! చాలా అంటే చాలా బాగుంది. బీడ్స్ అవి సెట్ కూడా చాలా బాగుందనమాట. ఏసుకుంటే లుక్ అయితే చాలా నీట్‌గా అనిపిచ్చింది. బావుంది. సో, చూసారు కదా! సో, ఇట్లా ఉంది. సో, దీనికి ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చినాయో మీకు చూపిస్తాను చూడండి. సో, దీనికి ఇయర్ రింగ్స్ చూసారా? ఏనుగులతో వచ్చేసి ఇట్లా వచ్చినాయనమాట. రామలక్ష్మి పరివార్‌తో సో, ఇట్లా వచ్చినాయనమాట. ఇయర్ రింగ్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో, నేను మీకు ఇంకొక నెక్స్ట్ సెట్ అనేది చూపిస్తాను. సో, నెక్స్ట్ సెట్ కూడా అండి. ఇది కూడా లాంగే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం పెళ్ళిళ్ళకి వాటిలకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో, చూడండి. ఇదిగోండి. అందరూ అమ్మవార్లది అలా కాకుండా నార్మల్‌గా మనం కావాలి అనుకుంటే కనుక సో, అమ్మవార్లు అలా ఏం లేదు. ఇలా వచ్చిందనమాట. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉండింది. అన్ని గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్, రెడ్ కాంబినేషన్‌లో మనకి ఎప్పుడొచ్చినా కూడా చాలా బాగుంటది కదా! లుక్ అనేది అయితే చాలా గ్రాండ్‌గా ఉంటుంది. సో, ఇది కూడా చాలా బాగుంది. మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఇట్లా పెట్టుకుంటున్నా కదా! సో, చూడండి. గ్రాండ్‌గా ఉంది కదా! సో, నేను వన్ బై వన్ పెట్టి చూపిద్దాం అన్నట్టు నేను మీకు ఇది చేస్తున్న వీడియోని. సో, చూసారు కదా! లుక్ చాలా బాగుంది కదా! సో, దానికి ఇయర్ రింగ్స్ ఇట్లా ఇచ్చారండి. బాగుంది కదా! సో, మీకు కావాలి అనుకున్న దాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఓకేనా? నేను ఇంకొక సెట్ చూపిస్తాను మీకు. సో, మీకు ఇంకొక సెట్ చూపిస్తున్నా అండి. ఇది కూడా లక్ష్మీదేవితో వచ్చి చాలా అంటే చాలా క్యూట్‌గా, చాలా సింపుల్‌గా ఉంది. చూసారా? సో, గ్రీన్ కలర్ పూసలతో వచ్చి చాలా అంటే చాలా బాగుందనమాట. పెట్టుకుంటే కూడా మనకి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. సో, మీకు ఇది కొన్ని చూపిద్దాము అని అండ్ ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా కదా! మాక్సిమం చాలామంది జ్యువెలరీ కోసం ఏం తీసుకోవాలి ఏంటి అనుకుంటారు కదా! సో, వాళ్ళ కోసం అనమాట. ఇదిగోండి దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. సో, ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. సో, బాగుంది కదా! చాలా క్యూట్‌గా ఉండింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. లక్ష్మీదేవులు, గ్రీన్ పూసలు, జుంకా చాలా బాగుంది కదా! నచ్చింది. నాకు కూడా నచ్చింది. సో, దీనికి మీరు ఏదన్నా చిన్నది నెక్లెస్ లాంటిది సెట్ చేసుకోవచ్చు. సో, నా దగ్గర ఏదన్నా మినీది ఉంటే నేను సెట్ చేసి చూపిస్తాను. సో, నా దగ్గర అంటే ఇప్పుడున్న వాటిల్లో ఒక చిన్నది చాలా సింపుల్‌గా ఇది హెవీగానే ఉంది కదా! సో, దానికి నేను ఇలా చాలా సింపుల్‌గా ఇలా తీసుకుందాం అనుకుంటున్నా. ఆహ్, ఇట్లా పెట్టుకొని చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో. ఎంత బాగుందో కదా! సో, మీకు కావాలంటే సెపరేట్‌గా కూడా ఇస్తారు. సో, లక్ష్మీదేవులతో వచ్చి చాలా అంటే చాలా బాగుంది కదా! సో, చూసారా? నేనిది పెట్టలేదు. బట్ చూసింది. లుక్ అయితే చాలా క్యూట్ ఉంది కదా! నేను మళ్ళీ అన్నీ తీయాలి కదా! అండ్ లేట్ అవుతదని చెప్పేసి నేను జస్ట్ నార్మల్‌గా ఇలా ఉంచాను. చాలా క్యూట్ ఉంది కదా! ఇలా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. సో, ఇప్పుడు ఇంకొకటి సేమ్ ఇందాక మీకు ఫస్ట్‌లో ఒక మోడల్ చూపించాను కదండీ! గ్రీన్ కలర్ పూసలతో. సో, అట్లానే ఇది కూడా అనమాట. లైట్ బేబీ పింక్. సో, పికాక్ వచ్చేసి వచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది. చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఫినిషింగ్ అనేది ఎప్పుడూను. సో, దీని దగ్గర క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ఆహ్, చూసుకొని మీరు కావాలంటే మీకు డైరెక్ట్ వీడియో కాల్‌లో కూడా చూపిస్తది తను. సో, మీకు అన్నీ అవైలబుల్ ఉంటదనమాట. సో, దీనికి ఇయర్ రింగ్స్ చూసారా? సో, అది కూడా చాలా క్యూట్‌గా బాగుంది కదా! లాకెట్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే మోడల్‌లో మనకి ఇయర్ రింగ్స్ అనేది కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందనమాట.
మనకి ఎక్కడన్నా సింపుల్‌గా బర్త్‌డే పార్టీస్‌కి వాటిలకి వెళ్ళాలన్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కదా! మీకు కావాలంటే అసలు దీనికి ఏ నెక్లెస్ కానీ, ఏం చోకర్ గానీ ఏం పెట్టుకోవసరలా. మీరు ఒక సింపుల్‌గా శారీ కట్టుకొని, ఒక పళ్ళు వరుస వేసుకుంటే గనక ఎక్సలెంట్ ఉంటదనమాట. సో, బా నచ్చింది నాకిది కూడా. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తా. సో, ఇంకొకటనమాట. నేనేంటంటే మీకు వీడియో లెంత్ అవ్వద్దు అని జెప్పేసి ఇంకొక జ్యువెలరీకి ఉన్న మధ్యలో వీడియోని పాజ్ చేసి మళ్ళీ ప్లే చేస్తున్నా. సో, అందుకనే మీకు అట్లా వస్తుందేమో మిడిల్‌లో. సో, ఇది కూడా అంతే అండి. మంచిగా ఫ్లవర్స్ వచ్చేసి చిన్నగా లక్ష్మీదేవి వచ్చి దాని పక్కన పీకాక్స్ వచ్చేసి వచ్చింది. అండ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. చిన్న చిన్న పూసలతో వచ్చిందనమాట. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. సో, దీనికి కూడా మీరు మాక్సిమం ఓన్లీ 1 వేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బావుంది. మనకి అసలు ఏది చూసినా గూడా ఒకదానికి మించి ఒకటుందనమాట. నాకు బా నచ్చిందనమాట. సో, దీనికి ఇయర్ రింగ్స్ ఎట్లా ఇచ్చారు అనేది మీకు చూపిస్తా నేను. సో, దీని ఇయర్ రింగ్స్ ఇట్లా ఉన్నాయండి. సో, చూడండి. క్యూట్ ఉన్నాయి గదా! ఇయర్ రింగ్స్ కూడా. చాలా మనకి పెద్ద పెద్దగా పోగులు యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలా అంటే చాలా బావుంటది. ఒక ఇయర్ రింగ్స్ అండ్ ఇది యేసుకుంటే గనక మనకి గ్రాండ్ లుక్ అనేది ఉంటుంది. సో, చూసారు కదా! చాలా బావుంది కదా! మంచిగా పర్ల్స్‌తో వచ్చేసి చాలా బావుంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్‌తో. ఇది కూడా అంతే అండి. మీకు ఇన్‌కేస్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకొంచెం గ్రాండ్‌గా ఉండాలంటే ఇంకొక నెక్ పీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో, నేను మీకు దీనికొక నెక్ పీస్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తే ఎలా ఉందో. దీనికి సెట్ చేసుకోవటానికి అంటే దీనికి సెట్ చేసుకోవటానికి సింపుల్‌గా నా దగ్గర ఏం లేదు. అండ్ ఇందాక మీకు చూపిచ్చాను కదా! అదైనా సెట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఓకే అనుకుంటే గనక ఇట్లా చోకర్ అనేదన్నా సెట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో, చోకర్ పెట్టుకున్నా గూడా చాలా బావుంటది గదా! సేమ్ కాంబినేషన్‌లో నాకు దొరకలేదు. సో, ఈ చోకర్ పెట్టుకొని మీకు చూపించమన్నా నేను చూపిస్తాను. సో, మనం ఇష్టం మనకున్న కాంబినేషన్స్ బట్టి మనం పెట్టుకోవచ్చనమాట. సో, నాకున్న కాంబినేషన్ ప్రకారం సో, నేను ఈ చోకర్ అనేది సెట్ చేస్తున్నాను చూడండి. సో, ఈ చోకర్‌ని అనేది మనం ఇలా సెట్ చేసుకుంటే సో, చూసారా? గ్రాండ్ లుక్ అయితే ఉంది గదా! సో, ఇట్లా ఏమైనా మీరు సెట్ చేసుకొని యేసుకుంటే గనుక ఫుల్ పర్ఫెక్ట్ అనేది ఉంటది. మ్యారేజెస్‌కి అట్లికి కూడా వేసుకోవచ్చు. ఎప్పుడన్నా మీరు ఇంత హెవీగా వద్దు సింపుల్‌గా అనుకుంటే గనుక పైన ఒక నల్ల పూసలు పెట్టుకొని ఇలా యేసుకుంటే గనుక చాలా బావుంటదనమాట. అండ్ మీకు నేను ఇంకొక సెట్ చూపిస్తా. సో, ఇంకొకటి ఈ సెట్ అనమాట. ఫుల్ వైట్ స్టోన్స్‌తో వచ్చింది. అండ్ ఓన్లీ ఒక గ్రీన్ పెండెంట్ వచ్చింది. సో, సేమ్ ఇక్కడ లాకెట్ ఎలా ఉందో మనకి ఇయర్ రింగ్స్ కూడా అట్లానే ఇచ్చారు. సో, ఇయర్ రింగ్స్ చూసారా? సో, ఈ పెండెంట్ ఎట్లా ఉండిందో సేమ్ ఇదే పెండెంట్ లాగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. సో, లుక్ అయితే చాలా బావుంది కదా! కాలేజ్ స్టూడెంట్స్ కూడా పంజాబీ డ్రెసెస్ మీదకి వాటిలకి మనకి ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు అలా కూడా సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. హెవీగా కాకుండా అనుకున్నప్పుడు. సో, ఇది కూడా చాలా బావుండింది కదా! సో, ఇదొక పీస్. సో, మీకు ఇంకొకటి కూడా చూపిస్తా నేను. ఇప్పుడు నా దగ్గరున్న కలెక్షన్‌లో నేను తీసుకున్న కలెక్షన్‌లో అండ్ ఇదొకటనమాట. లైట్ బేబీ పింక్ వచ్చి సో, వైట్ కలర్ పూసలతో వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటది. సో, కిడ్స్‌కి కూడా ఎప్పుడన్నా ఫంక్షన్ అన్నప్పుడు వాళ్ళకి మనం గోల్డ్ పెట్టి పంపించలేం కాబట్టి ఇట్లా సింపుల్‌గా వేసి పంపించొచ్చు. సో, బావుంది కదండీ! అండ్ ఇట్లాగే ఇంకొక సెట్ సేమ్ కలర్‌లో ఇంకొకటి ఉండింది. సో, ఆ పింక్‌ది వితౌట్ ఇయర్ రింగ్స్ ఉందండి. సో, గ్రీన్ స్టోన్స్‌లో ఇట్లా వచ్చింది. కింద చిన్న లైట్‌గా ఒక పర్ల్ పెండెంట్ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట. సో, దీనికి కూడా నేనేమి యాడ్ చేయలేదు. సో, చూసారు కదా! చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది కదా! సో, చాలా బావుంటది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సో, మనకి లాకెట్ ఎట్లా ఉండిందో అలా ఇచ్చారు. సో, ఇయర్ రింగ్స్ కూడా చాలా బావుందనమాట. కదా! సో, ఇట్లా ఇంకొకటి ఇప్పుడు అన్నీ చూపిచ్చేవి చాలా సింపుల్‌వి చూపిస్తున్నా. సో, మధ్యలో హెవీవి కూడా చూపిస్తా మీకు. అండ్ ఇదిగోండి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో సో, ఇట్లా ఉండింది. సో, చాలా అంటే చాలా బావుంటది ఇది కూడా. సో, నెక్ సెట్ అన్నట్టు. ఎప్పుడన్నా మీకు సింపుల్‌గా కావాలనుకుంటే హెవీగా మనం అన్నిట్లికి ఏసుకెళ్ళలేం కదా! సింపుల్‌గా కూడా కొన్ని కావాలి కదా! సో, సింపుల్ కలెక్షన్‌లో కూడా ఇవి తీసుకున్నా అన్నట్టు. సో, దీనికి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయండి. చాలా చిన్నగా బాగున్నాయి కదా! అండ్ ఇంకొక సెట్ చూపిస్తాను మీకు. ఇది ఇంకొక సెట్ అనమాట. చాలా సింపుల్‌గా చాలా క్యూట్‌గా ఉంటది. సో, చూసారా? ఇట్లా. సో, దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. చాలా బావుంటదనమాట. చాలా సింపుల్‌గా. మనము నల్ల పూసలు లేకపోయినా కూడా ఇది పెట్టేసుకోవచ్చు. సో, దీనికి ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు. చాలా చిన్నగా ఫ్లవర్ ఎల్లో వచ్చి ఒక డ్రాప్ వచ్చింది. బావుంది కదా! అండ్ ఇంకొక సెట్ చూపిస్తా మీకు. సో, ఇది కూడా వైట్ పర్ల్స్‌తో చిన్న చిన్న స్టోన్స్ వైట్ స్టోన్స్‌తో వచ్చింది. చాలా అంటే చాలా బావుంది. సైడ్ లాకెట్ వచ్చొచ్చింది. సో, చూసారు కదా! చాలా బావుంది కదా! సో, దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారండి. సో, సేమ్ సైడ్ లాకెట్ ఎట్లా ఉందో సో, ఆ లాకెట్‌కి తగ్గట్టు ఇలా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో, బావుంది కదా! అండ్ ఇంకొక సెట్ చూపిస్తాను. సో, అన్నీ ఏసుకోవట్లేదండి. అన్నీ ఏసుకొని మనం చేయాలంటే వీడియో కూడా ఎక్కువ అవుతుంది కదా! సో, అందుకని. సో, ఇది ఇంకొక సెట్. ఇది కూడా సింపుల్‌గా చాలా బావుండింది. వైట్ స్టోన్స్‌తో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌తో వచ్చింది. సో, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇట్లా ఇచ్చారన్నట్టు. సో, చూసారా? సో, ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసినియి. సో, ఇయర్ రింగ్స్ అనమాట. బావున్నాయి కదా! చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉంది. మనం పిల్లలకి ఏదైనా ఫంక్షన్ ఉన్నా గూడా పాడు చేస్తారు అది ఇది అనుకోకుండా. సో, ఇట్లా ఏసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకొక చోకర్ చూపిచ్చాను కదా! సేమ్ ఆ టైప్‌లో ఇది ఇంకొక చోకరు. సో, పింక్ స్టోన్స్‌తో వచ్చి చాలా అంటే చాలా బావుందనమాట స్టోను. సో, మీకిది నేను వేసుకొని చూపిస్తాను చోకర్‌ని. పెద్ద పెద్దవి వేసుకొని మీకు చూపిస్తా. ఎందుకంటే మనం వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది మాకు ఒక ఐడియా వస్తది కాబట్టి, సో, ఐడియా కోసమన్నా మీకు వేసుకొని చూపిస్తా నేను.
సో బాగుంటుంది అనమాట, క్యూట్గా ఉండి బాగుంటుంది. సో చూసారా, సో చోకర్ కూడా బాగుంది కదా. సో దీని ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే లాకెట్లో మనకి మిడిల్లో లాకెట్ ఎట్లా ఉండిందో సో ఆ మోడల్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారండి. సో విత్ ఇయర్ రింగ్స్తో చూడండి, బాగుంది కదా క్యూట్గా. సో మీకు ఇంకొక సెట్ చూపిస్తాను నేను. ఈ సెట్ అయితే కనుక ఉన్న సెట్లన్నిటిలో కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిన సెట్ అనమాట నాకు. సో చాలా వరకు అందరూ లక్ష్మీ అమ్మవార్లు ఉన్నది వేసుకోరు కదా. సో ఇది కూడా అంతే అండి. ఫస్ట్ మీకు ఒకటి చూపించాను కదా అలాగా. సో చూడండి, సో మనకి ఏమి లక్ష్మీ అమ్మవారు లేకుండా మామిడి పిందెలు అంటాం కదా, సో ఆ డిజైన్తో గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో వచ్చేసింది. చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది. సో ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి దీనికి, అవి కూడా ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది. మనకి లేడీస్కి ఎన్నున్నా కూడా మనకి ఇంకా ఇంకా అనిపిస్తుంది కదా, సో అట్లాగే అనమాట. సో చూసారా ఎంత క్యూట్గా ఎంత బాగుందో. సో దీనికి ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. లాకెట్లో మనకి ఏదైతే ఉందో సేమ్ అలానే ఆ మోడల్లోనే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. చూసారా ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో, క్యూట్ ఉంది కదా. సో సింగిల్గా ఒక్కటి వేసుకుంటే చాలు, మనకి శారీస్ అన్నిటి మీదకి బాగుంటుంది అనమాట. గ్రాండ్ లుక్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. మనం ఇప్పటివరకు నేను చూపించిన అన్నీ కూడా సో ఒకదానికి ఒకటి హైలైట్ అనమాట. దేన్ని మించి ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇది చూపిస్తాను చూడండి. ఇది కూడా అసలు లాకెట్ చూస్తే అసలు అచ్చం రియల్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట. సో లాకెట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, సేండ్కి వచ్చి ఫ్లవర్స్ వచ్చి కింద చిన్న చిన్న బుట్టలతో చాలా క్యూట్గా ఉంది కదా. సో లాకెట్తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేసుకుంటే కూడా మనకి చాలా బాగుంటుంది. శారీస్ మీదకి ఓన్లీ ఒక్కటి చాలు, సో ఒక్కటే వేసుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అది మనకి ఇయర్ దగ్గర వచ్చేసి సో ఏనుగులు వచ్చి లాకెట్తో వచ్చింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. అండ్ మీకు ఇంకొక సెట్ చూపిస్తా. అండ్ ఇంకొకటి ఇది కూడా చాలా బాగుంటుందండి. సో లక్ష్మీదేవి అమ్మవార్లు అలా వద్దు అనుకున్న వాళ్ళకి సో ఈ సెట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండిందో. సో ఎక్కడ జ్యువెలరీలో మాత్రం ఫినిషింగ్ అనేది మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా అంత గ్రాండ్ లుక్లో ఉన్నవి, నీట్ ఫినిషింగ్ ఉన్నవి అయితే కనుక తన కలెక్షన్ అయితే మంచిగా పెట్టుకుంది. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అనుకుంటున్నా. మీకు నాకైతే బాగా నచ్చింది, మీకు ఎట్లా ఉందో కూడా చెప్పండి. సో దీనికి కూడా సేమ్ లాకెట్ ఎలా ఉండిందో అట్లా ఇయర్ రింగ్స్ అనేది కూడా ఇచ్చేసారు. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా. మీకు అలాగే ఇంకొక సెట్ చూపిస్తాను నేను. సో ఇప్పుడు మీకు ఇంకొక సెట్ చూపిస్తున్నా, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్దగా లాకెట్స్ నచ్చేవాళ్ళు, పూసలు నచ్చేవాళ్ళు అయితే ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా రామ్ లక్ష్మణ్ సీతా పరివారులతో సో చాలా పెద్ద లాకెట్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇది ఒక్కటి వేసుకుంటే చాలు. శారీకి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, ఇట్లా వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కనుక ఆ శారీ మీదకి ఇట్లా ఒక్కటి వేసుకుంటే చాలు. నాకు తెలిసి ఇంకేం అవసరం లేదు కదా. బాగుంది కదా. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. బాగుంది కదా. ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇంకొక సెట్ అండి, ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అన్నట్టు ఇది. ఇది కూడా చాలా బాగుంది. చూసారా చాలా క్యూట్గా ఉంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో చాలా నచ్చినాయి, నేను అన్నీ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో చూసారు కదా చాలా బాగుంది కదా. సో దీనికి ఇంత చిన్న చిన్న ఇయర్ రింగ్స్, ఇవేం చిన్నగా లేవు, బాగున్నాయి. చాలా క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారు, బాగున్నాయి కదా, నైస్. అండ్ ఇదొక సెట్ చాలా, దీని దగ్గర కలెక్షన్ అయితే నిజంగా బాగుందండి. మనం లేడీస్కి ఎన్నిసార్లు చూసి ఎన్ని చూసినా కూడా ఇంకా ఇంకా అనిపిస్తుంది కదా, అలా ఇంకా ఇంకా అనిపించే వాటిల్లో నాకు నచ్చి ఇంకా తీసుకోవాలి అనిపించేవి ఇవన్నమాట. జ్యువెలరీ లేడీస్కి అసలు ఇష్టం లేని ఏముంటాయి చెప్పండి నాకు. జ్యువెలరీ, డ్రెస్సెస్, శారీస్. ఇది కూడా కాసుల పేరు చూసారా చాలా క్యూట్గా గ్రీన్తో రెడ్తో స్టోన్స్తో అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది కదా. సో నేనైతే మీ అందరికీ చూపించడం కోసం వేసుకుని నాకే నచ్చి ఇవన్నీ నేనే తీసేసుకుంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట చూసి చూసి. ఇది చూసారు కదా సింగిల్గా బాగుంది, మనం థ్రెడ్తో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ మోడల్లోనే షార్ట్ కూడా ఉండింది. మీకు సింగిల్గా కావాలన్నా సింగిల్గా అయినా తీసుకోవచ్చు, షార్ట్గా కావాలన్నా షార్ట్గా అయినా తీసుకోవచ్చు. సో నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సెట్ చేసి వీటిని. సో చూడండి సో ఇలా అనమాట. సో చూడండి షార్ట్ అండ్ లాంగ్ బాగుంది కదా, చాలా సింపుల్గా ట్రెడిషనల్గా ఉంది కదా. సో దీనికైతే రెండింటికి షార్ట్కైనా లాంగ్కైనా కూడా స్మాల్ ఇయర్ రింగ్స్ అయితేనే ఇచ్చేసారండి. చూడండి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా. సో ఇలా అనమాట, పేరైతే బాగా నచ్చింది నాకు కూడా. ఇయర్ రింగ్స్ చూడండి
చిన్నగా ఉన్నాయి. చిన్నగా లైక్ చేసేవాళ్ళు లైక్ చేయొచ్చు. లేదు అంటే వీటికి మీకు ఈ కలర్ కాంబినేషన్స్‌తో ఏదైనా నచ్చినట్టుంటే గనక ఆ కలర్ కాంబినేషన్‌లో మీరు ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు. సో, నేను మీకు ఇంకొక సెట్ చూపిస్తా. ఇది కూడా ఇంకొకటి లాంగేనండి. లాంగ్ కూడా చాలా లాంగ్‌లో కూడా అసలు చాలా వరకు నేను లాంగ్‌వే తీసుకున్నా. లాంగ్‌లో కూడా చాలా బాగున్నవి అన్నీను. అందుకనే మీకు చాలా వరకు నేను లాంగ్ సెట్సే తీసుకున్నా. షార్ట్ కూడా ఉన్నాయి కదా చాలానే. సో, ఇదేంటంటే మనకి రైస్ బీట్స్ అంటారు కదా! సో, అలా అన్నట్టు ఆ బీట్స్‌తో వచ్చిందనమాట. అమ్మవారితో వచ్చింది. చూసారా అమ్మవారితో ఎలా బాగున్నాయో. సో, మొత్తం పూసలు పూసలతో చాలా అంటే చాలా బాగుంది. వైట్, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అసలు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో మనం ఏది పెట్టుకున్నా కూడా సూపర్ ఉంటది. సో, చూసారా అండి చాలా బాగుంది కదా ఇది. నేనైతే ఇయన్నీ పెట్టుకొని తీసేపటికి నాకు టైం పడుతుంది. కొంచెం వీడియో లెంత్ అయినా కూడా కలెక్షన్ అయితే బాగుంది కదా! ఒకసారి అయితే మీరు చూసేసేయండి. ఇది హుక్ ప్లేస్ అవ్వలేదు. సారీ. సరే మీరు ఇలా చూసేసేయండి. నేను జస్ట్ ఇలా పట్టుకుంటాను. సో, అన్నీ పెట్టుకొని చేసేదానికన్నా కూడా టైం పడుతుంది కదా! సో, చూసారా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. దానికి ఇయర్ రింగ్స్ కూడా అయితే ఇలా ఇచ్చేసారండి. చూడండి ఇయర్ రింగ్స్ విత్ సెట్‌తో చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది కదా! మీకు నచ్చితే గనుక ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించండి సరిపోతది. చూసారా ఇది వదిలి ఊడిపోద్దేమో అనుకున్నప్పుడు ఉంటుంది. సో, చూసారు కదా చాలా క్యూట్‌గా చాలా బాగుంది. అండ్ దీనికి సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఇచ్చేసారండి. సో, అమ్మవారి లాకెట్‌లో ఏదైతే ఉందో సేమ్ ఈ మోడల్‌తోనే మనకి ఇయర్ రింగ్ అనేది కూడా వచ్చేసింది. చాలా బాగుంది. మీకు ఇంకొక సెట్ చూపిస్తాను. ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా! మ్యారేజెస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉంటాయి. అప్పటికి కొంచెం హెవీగా అయితే బాగుంటుంది కదా! సో, నేను అందుకనే అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు రిలేటివ్స్ కూడా చాలామంది అడిగారు. హెవీగా ఉన్న ఏమన్నా చూపించు, లాంగ్‌వి చూపించు అని చెప్పేసి. అందుకని మాక్సిమం నేను లాంగ్‌వే తీశాను అన్నీను. సో, ఇవి చూసారా మొత్తము 3 స్టెప్స్‌తో వచ్చేసింది. 3 చైన్స్‌తో. సో, ఇది కూడా చాలా అంటే చాలా బాగుందనమాట. సో, చూసారు కదండీ! ఇది ఒకటేసుకుంటే చాలు. మనం ఇంకేం వేయవసరం లేదు. అంత బాగుంది కదా! ఒకటేసుకుంటే గనుక మనకి నెక్ మొత్తం నిండిపోతదన్నట్టు. ఇంకా ఏం వేసుకోవసరం లేదు. చూసారు కదా! సో, ఇట్లా చాలా అంటే చాలా క్యూట్‌గా చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. సో, ఇయర్ రింగ్స్ చూపిస్తాను మీకు. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్‌గా చాలా క్యూట్‌గా ఉండింది. చూసారు కదా! బాగుంది కదా! చాలా క్యూట్‌గా ఉందా? సో, శారీస్ మీదకైతే ఇంకా గ్రాండ్ లుక్ వస్తదండి. నేనైతే ఈ పంజాబీ మీద చూపిస్తున్నాను. బట్ ఏంటంటే శారీ మీద కొంచెం స్టెప్స్ అవి ఉంటాయి కదా! ఫోల్డింగ్ ఇవి చూపించేటప్పుడు అంత క్లారిటీ ఉండదు అని చెప్పేసి నేను మీకు నా ప్లెయిన్ డ్రెస్ మీద అయితే నేను మీకు చూపిస్తున్నానండి. అట్లాగే ఇంకొక లాంగ్‌ది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటదండి. సేమ్ ఇట్లానే లక్ష్మీదేవులు ఏవైతే వద్దు అనుకుంటామో మనము లక్ష్మీదేవులు వద్దు అనుకున్నప్పుడు ప్లెయిన్‌గా తీసుకోవాలి అనుకున్నప్పుడు సో, ఇది కూడా మీరు ఒకటి ప్రిఫర్ చేయొచ్చు. సో, ఇట్లాగా ఇది కూడా చాలా బాగుంది కదా! సో, మనకి గోల్డ్ మోడల్‌లో కావాలి అనుకున్నప్పుడు ఆబ్వియస్‌గా గ్రీన్, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అయితే పక్కాగా ఉంటుంది. సో, చూసారు కదా! ఇది కూడా ఆహ్, చాలా అంటే చాలా బాగుంటది. సో, దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఇచ్చేసారండి. సో, ఇయర్ రింగ్స్ చూసారా? బాగుంది కదా! సేమ్ ఇక్కడ ఏదైతే పర్ల్స్ లాకెట్స్‌తో ఉందో సేమ్ అట్లానే కింద పూసలతో అలా ఇచ్చేసారు డిఫరెంట్‌గా. సో, బాగుంది కదండీ! అండ్ ఇంకోటి చూపిస్తా మీకు. ఇంకొకటి ఇట్లాగా సేమ్ పూసలతో వచ్చిందండి. ఇందాక మీకు గ్రీన్, లైట్ పింక్ అలా చూపించాను కదా! ఇది కొంచెం లాకెట్ చిన్నగా ఉండింది. మరి హెవీగా లేదు. హెవీగా ఉన్న లాకెట్స్ వద్దు అనుకున్నప్పుడు ఇట్లా చిన్నగా ఉన్నాయి మీరు ప్రిఫర్ చేయొచ్చండి. సో, దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. సో, దీనికి ఇయర్ రింగ్స్ చూసారా? ఇలా ఇచ్చారు. బాగుంది కదా! సో, ఇవన్నీ సేల్‌వేనండి. మీకు వీటిలో ఏది నచ్చినా గూడా మీరు స్క్రీన్‌షాట్ తీసి నేను నంబర్ అయితే కింద డిస్‌ప్లే అవుతుంది కదండీ! సో, ఆ నంబర్‌కి అయితే మీరు కాంటాక్ట్ అయితే గనక మీకు కన్ఫర్మ్‌గా తను కొరియర్ అయితే చేస్తుంది. అండ్ ఇంకొక సెట్ చూపిస్తానండి మీకు. నేనైతే కొంచెం ఫాస్ట్‌గానే చూపిద్దాం అనుకుంటున్నాను. మాక్సిమం నేను అయినంత వరకు ఫాస్ట్‌గానే చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఈ సెట్ అండి. ఇది కూడా చాలా బాగుండింది. రౌండ్ ఫ్లవర్ టైప్‌లో వచ్చేసి హంసలు అలా వచ్చేసి వచ్చిందనమాట. కింద లాకెట్ అది కూడా చాలా బాగుండింది. సో, చూసారు కదా! సో, చాలా అయితే చాలా క్యూట్‌గా ఉండింది. సో, దీని ఇయర్ రింగ్స్ ఎట్లా ఉందో కూడా మీకు చూపిస్తానండి. సో, దీనికి ఇయర్ రింగ్స్ ఇట్లా ఇచ్చేసారండి. సేమ్ లాకెట్ ఎట్లా ఉండిందో సో, అలాగే ఇయర్ రింగ్స్ అనేది కూడా ఇచ్చేసారు. సో, ఇది కూడా చాలా బాగుండింది. సో, మీకు కావాల్సింది ఏదైనా కూడా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. నాకు వీడియో అయితే లెంత్ అవ్వకూడదు అన్నట్టు నేను చూపించేస్తున్నానండి మీకు ఫాస్ట్‌గా. అండ్ ఇంకొకటి ఇదొక సెట్ అండి. ఇది కూడా చాలా బాగుంటది. మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు సో, ఈ మోడల్ కూడా చాలా బాగుంటది. సో, చూసారు కదా! చాన్‌బాంది ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా! సో, ఆ మోడల్‌లో ఆ లాకెట్ లాగా వచ్చేసి సో, వచ్చిందనమాట. సో, చూసారు కదా! సో, ఇది కూడా బాగుండింది. సో, దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఆ మోడల్‌లో. ఇదిగోండి ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా ఇచ్చేసారు. సో, ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా! సో, క్యూట్ ఉండింది కదా! బాగుంది కదా! నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఇది పూసలతో అన్నట్టు వైట్ పూసలు. చిన్న చిన్న పూసలు. వాటికి మనకి ఫుల్‌గా ఉండొద్దు, క్యూట్‌గా ఉండాలి, కొంచెం లుక్ బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఇలా తీసుకోవచ్చండి. సో, మొత్తం స్టెప్స్ వస్తది. సో, స్టెప్స్ వచ్చేసి ఇట్లా ఏనుగులతో వస్తదండి. సో,
సో చూసారు కదా, అటు ఇటు ఏనుగులు వచ్చేసి వస్తాయి అనమాట. సో మనం పెట్టుకుంటే కనుక అది కూడా బాగుంటుంది ఆబ్వియస్గానే. సో చూడండి, నేను మీకు పెట్టుకుని సెట్ చేసి చూపిస్తాను. సో మరి పైకి కాకుండా మరి కిందకి కాకుండా అయిపోతుంది, బట్ ఓకే, కొన్ని వరకు పెట్టుకోగలం కదా, అన్నీ పెట్టుకుని చూపించడానికి టైం అవుతుందని. సో చూసారు కదా, సో ఇట్లా ఏనుగులు వచ్చి అయితే ఉన్నాయి. సో మీరు ఇట్లా స్టెప్స్ వైస్ వస్తే కావాలంటే మీరు పైకి అటాచ్ చేసుకోవచ్చు, కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కావాలంటే పైకి, కిందకి కావాలంటే కిందకి. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది చాలా ట్రెండీగా ఉండింది ఈ కలెక్షన్ అయితే, వైట్ది చాలా అంటే చాలా బాగుందనమాట. ఇది కూడా స్టెప్స్గా వస్తుంది మనకి, ఇది కూడా బాగుంటుంది. సో దీంట్లో 2 కలర్స్ ఉన్నాయండి, ఇది వైట్ అండ్ అట్లాగే గ్రీన్ కలర్లో కూడా ఉండింది. సో నేను మీకు దీన్ని సెట్ చేసి మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఇట్లాగా, సో వేసుకుంటే చాలా బాగుంది కదా, శారీస్ మీదకి వాటి మీదకి చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సో వీటికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి. సో దీంట్లోనే గ్రీన్ కలర్ కూడా ఉండింది, సో అది కూడా బాగుండింది. గ్రీన్ కలర్ అన్నా కదా, సో గ్రీన్ కలర్ ఇలా వస్తుంది, థిక్ గ్రీన్, సేమ్ అలాగే స్టెప్స్ చూస్తాయి. అండ్ ఇంకొకటి ఇందాక మీకు రైస్ బీట్స్తో చెప్పాను కదండి, ఒకటి సెట్, సేమ్ అట్లాగే ఇది కూడా సెట్. సో ఈ సెట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బాగుందా లేదా అని చూస్తాను కానీ వీటి మోడల్ ఏంటి అది అనేది నాకు ఎప్పుడు ఐడియా లేదు, అంత తెలుసుకోవాల్సినంత అవసరం కూడా ఎప్పుడు రాలేదు. బట్ ఇప్పుడు మీకు వీడియోలో చెప్పడానికి అయితే నాకు కొన్ని తెలియదు. సో చూడండి, చూసి మీకు నచ్చి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో దాని ప్రకారం మీరు తీసుకోండి. ఇది వేసుకుంటే అయితే కనుక చాలా బాగుంటుంది. సో చూసారు కదా, లుక్ అయితే కనుక ఎప్పుడు మనకి గ్రాండ్ లుక్ అనేది అయితే కన్ఫామ్గా ఉంటుందండి. సో ఇట్లాగా, సో దీనికైతే ఇయర్ రింగ్స్ రాలేదండి, వితౌట్ ఇయర్ రింగ్స్. ఇన్ కేస్ మీరు ఏదైనా ఇయర్ రింగ్స్ని పేర్ చేసుకుని కావాలి అంటే కనుక మీకు ఇయర్ రింగ్స్ని అయితే పేరప్ చేసి అయితే ఇస్తారు. సో దానికి కలిపి మీకు ఛార్జ్ తీసుకుంటారు. ఇంకో ఇందాక మీకు కాసుల పేరు చూపించాను కదా, సేమ్ అదే కాసుల పేరు మోడల్లో. సో ఇంకొకటి అనమాట, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. రాధాకృష్ణులు వాళ్ళది ఎప్పుడైనా కావాలి, చాలా ఇష్టం రాధాకృష్ణులతో కావాలి అనుకుంటే కనుక, సో ఈ చైన్ అయితే రాధాకృష్ణులతో వచ్చేసింది. చాలా అంటే చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. సో ఇది ఒకటి పెట్టుకున్నా మనకి ఆబ్వియస్గా హెవీగానే బాగుంటుంది. ఫుల్ గోల్డ్లో కావాలి, మనకి ఎక్కువ స్టోన్స్ వద్దు, పూసలు వద్దు అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. సో దీనికి ఇయర్ రింగ్స్ చూసారా, సో ఇయర్ రింగ్స్ అనేది దీనికి ఇలా వచ్చేసింది. సో ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ దీన్ని ఏంటంటే మీరు ఇట్లా హారంగా కాకపోయినా హిప్ బెల్ట్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు. సో హిప్ బెల్ట్ కింద చూసినా కూడా చూసారా, మనం హిప్ బెల్ట్ కింద కూడా వాడవచ్చు దీన్ని. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను దీనికి ఇది అటాచ్ అయ్యలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. సో దీనికి ఇది కూడా చూడండి, హిప్ బెల్ట్ కింద వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. మనం శారీస్ మీదకి ఇట్లా ఫుల్ పెట్టేసుకోవచ్చు. హిప్ బెల్ట్ కూడా బాగుంటుంది. మనం 2 in 1 కింద కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇది కూడా బాగుంటుంది కదా. అండ్ మీకు ఇంకా లాస్ట్లో ఇంకా చాలా తక్కువ ఉన్నాయి మీకు చూపించాల్సినవి, సో అయిపోవచ్చినవి. మీకు ఇట్లా ఏది నచ్చినా కూడా అసలు మీరేం తీసుకోమని అయితే నేను చెప్పట్లేదు, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే నేను ఇంతసేపు వీడియో చేసినందుకు నాకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, నా వీడియో ఎంతమందికి రీచ్ అయింది అని చెప్పేసి. సో ఇది ఒకటి అనమాట. చూసారా, చాలా అంటే చాలా క్యూట్గా ఉండింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్తో వచ్చి మొత్తం పూసలతో వచ్చేసి చాలా బాగుంది కదా. సో గ్రాండ్ లుక్ అయితే కన్ఫామ్గా ఉంటుందండి. ఇవి మనకి అలవాటు ఉన్నా లేకపోయినా కూడా ఒకసారి వేసుకుంటే కనుక ఆబ్వియస్గా అలవాటు అయిపోతుంది, ఏమీ హెవీగా అయితే ఉండదు. సో దీనికి మనం ఇయర్ రింగ్స్ ఎలా ఇచ్చాను అనేది నేను చూపిస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, బాగున్నాయి కూడా. చూసారా ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. అండ్ అట్లాగే మీకు ఇంకొకటి చూపిస్తాను, కంటె మోడల్ అంటారు కదా, ఆ మోడల్ అనమాట ఇది. పల్లకిలో పెళ్లి కూతురు, ఆబ్వియస్గా అది చాలా బాగుంటుంది కదా. సో అట్లాగే పల్లకిలో పెళ్లి కూతురు ఉంది, సో వాళ్ళు మోసుకెళ్తున్నట్టు అది అనమాట. సో థీమ్ అయితే భలే ఇచ్చారు. ఇలా డిఫరెంట్ చేయాలి అనుకున్న ఐడియా వచ్చే వాళ్ళకైతే చెప్పుకోవాలి కదా. సో చూసారా, నార్మల్ డ్రెస్సెస్ మీద కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది కదా. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఆ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ థీమ్లో ఇచ్చారు. పైన లక్ష్మీదేవి వచ్చేసి దానికి కూడా కింద పల్లకిలో అమ్మాయి వెళ్తుంది కదా, సో అట్లానే ఇచ్చేసారు, కింద చిన్న చిన్న పూసలతో వేలాడేటట్టు. సో ఇది కూడా చాలా బాగుండింది. అండ్ ఇంకొకటి మీకు చైన్ విజిబుల్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అట్లా అనమాట. సో ఈ లాకెట్తో ఇలా లైట్ పింక్ కలర్లో వచ్చేసింది. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసినాయి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో చూసారా, ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారు. లాకెట్ ఏదైతే ఉందో ఇయర్ రింగ్స్ కూడా అలానే ఇచ్చేసారు. ఇయర్ రింగ్స్తో కూడా అది కూడా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఇందాక మీకు లాంగ్ చూపించాను, దాంట్లోనే ఇది షార్ట్ అన్నట్టు, ఇదిగోండి ఈ మోడల్. సో షార్ట్ది ఇది కూడా చాలా బాగుంటుంది, వేసుకుంటే కనుక లుక్ అయితే కనుక కన్ఫామ్గా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చేసారండి, లాకెట్ లాగా.
ఆ మోడల్లోనే షేప్లో బాగుంది కదా లాకెట్తో సహా. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి అండ్ విజిబుల్ చైన్, లైట్ చైన్లోనే ఇంకొక సేమ్ అదే కలర్లో డిఫరెంట్ పెండెంట్తో వచ్చింది. ఇది కూడా బాగుండింది. అండ్ అట్లాగే ఇదొక మోడల్ అండి. సో చూస్తున్నారు కదా, ఇదొక మోడలు. ఇంకా ఫైనల్గా ఒకటి ఉంది పీస్. సో అది కూడా చూపించేస్తాను మీకు. అది కూడా చూపిస్తే ఇప్పటి వరకు నేను కొన్ని పీసెస్ తీసుకున్నాను అన్నా కదా, కొన్ని సెలెక్టెడ్గా తీసుకొని వచ్చాను కదా మీకోసం. సో ఆ సెలెక్టెడ్లో ఇప్పటి వరకు చూపించడం అయితే అయిపోయింది. సో చూశారు కదా, బాగుంది కదా. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ అయితే వచ్చినాయండి. సో దీని ఇయర్ రింగ్స్ కూడా చూపించేస్తాను మీకు. సో దీనికి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు. సేమ్ మనకి కింద ఏవైతే లాకెట్ ఉందో సేమ్ అవే ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు. సో కలెక్షన్ అయితే చూసేసారు కదా, ఇదండి మొత్తం వీడియో. కలెక్షన్లో అయితే కనుక మీకు కనుక ఈ కలెక్షన్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, ఓకేనా. మీరు తీసుకోపోవడం తర్వాత సంగతి. జ్యువెలరీ అంటే ఆబ్వియస్గా అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో దానికోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. నాకు చిన్న సపోర్ట్ కింద కలెక్షన్ నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.